చాలా మంది ఇక్కడ చెప్పారండి, పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. దేవాడ పడమట్లో పెద్ద గుండా, వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కూడా తాగారు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త అని. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంతా అని చెప్పి. స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కూర్చో. పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. ఆశ, దోశ, అప్పడం, వాడ. ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడ అస్సలు ఫారెస్ట్ ఏం చేస్తాడారా నువ్వు? అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. ఆశ, దోశ, అప్పడం, వడ. కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. ఇది భలే ఉంది అబ్బా. మిగిలిపోయిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు చేస్తా ఉండదు, వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏళ్ళెత్తి చూపిస్తా ఉంటారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే కాళ్ళు నొక్కుతున్నాడు, కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు, చేతకాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. అసలు అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి ఏం చేద్దామంటావు మరి? దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంట్ గా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తాం. లాభాలు వచ్చింది మన కట్టడానికి, మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్? వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా సోద్యమేటి కాదు. మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? నీకు స్పాట్ నేను ఎడతాగా. ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. చెప్పరా అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? కళ్ళు మూసుకొని సొంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. దీనికి మీరు ఏమంటారు సార్? ఈవెంచువల్ గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు.
ఏంట్రైడు నటిస్తున్నాడా? నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.